నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. భక్తికి నిదర్శనం నిత్యం పూజలకు నిలువు కావాల్సిన దైవ సన్నిధి. ఇప్పుడు అవినీతి అనాలోచిత అధికారుల నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. దేవుడికి చేసే పూజల కంటే జేబులు నింపుకునే ప్రైవేట్ పూజలకే ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు. అవును, మీరు వింటుంది నిజమే. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలోని స్వయంభూ శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? భక్తుల ఆవేదనను ఎండోమెంట్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? దేవాలయానికి ఈవో ఉన్నారా, లేక కేవలం జీతాలు తీసుకునే యంత్రంలా మారారా? ఉదయం 6 గంటలకు జరగాల్సిన అభిషేకాలు, పూజలు ఎందుకు గాలికి వదిలేస్తున్నారు? భక్తులు దేవుడి దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తుంటే అర్చకులు మాత్రం ప్రైవేట్ పూజల వేటలో ఎందుకు బిజీగా ఉంటున్నారు? బాధ్యతాయుతమైన విధులను నిర్వర్తించాల్సిన సిబ్బంది కనీసం వారానికి ఒక్కరోజు కూడా రాకుండా నెల జీతాలు మాత్రం ఖచ్చితంగా డ్రా చేస్తున్నారంటే ఇది అధికారుల అండదండలు లేకుండానే సాధ్యమా? కన్నాల క్షేత్రంలో జరుగుతున్న ఈ అరాచకంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి సొమ్మితో విలాసాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ వ్యవస్థపై ఎండోమెంట్ ఉన్నతాధికారులు స్పందిస్తారా, లేక ఈ నిర్లక్ష్య పర్వానికి ముగింపు ఎప్పుడో? దీనిపైన మా ప్రత్యేక కథనం. రిపోర్టర్ రాజశేఖర్ తో కలిసి కన్నాల క్షేత్రంలోని వాస్తవ పరిస్థితిని ఇప్పుడు చూద్దాం. ఈ అంశంపై మరింత లోతైన విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.